సార్ 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 ప్లీజ్ సార్ వదిలేండి సార్. ముందు తాగేసా బండి తోలుతున్నాం, లోపలికి వెళ్ళరా. సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను సార్. సార్ నేను ఎక్కడే కూర్చున్నానంటే నా వైఫ్ని కాపాడుకునే చివరి ఛాన్స్ కూడా పోతుంది సార్. సార్ నన్ను వెళ్ళలేమండి సార్. సార్ నేను వెళ్ళాలి సార్. ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తున్నా, నీ వైఫ్ కనబడడం లేదు. ఎంక్వైరీ చేయడానికి వస్తే నువ్వు ఒక్కడివే ఉన్నావు. నువ్వు కోఆపరేట్ చేయకుండా పోలీసుల్ని కొట్టి పారిపోవాలనుకున్నావు. ఇప్పుడేమో నువ్వు ఇక్కడ కూర్చొని నా వైఫ్ కనబడడం లేదే అని ఊరికే అరుస్తున్నా. సార్ తను మీకు ఫోన్ చేస్తున్నప్పుడు నేను తన పక్కనే ఉన్నాను సార్. తను మీకు చెప్పిన ప్రాబ్లమే వేరు సార్. సార్ అసలు అక్కడ ఏం జరిగిందో మీకు తెలియకుండా నన్నెందుకు సార్ టార్చర్ చేస్తున్నారు? టార్చర్ చేస్తున్నానా? అది ఇంకా నేను ప్రారంభించనే లేదు సార్. మరైతే ఏ బేసిస్లో నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు? నా హస్బెండ్ వల్ల తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని మీతో చెప్పిందా? పెళ్లి జరిగిన 7 సంవత్సరాల్లో ఆమె కనిపించకుండా పోయినా లేదా చనిపోయినా ఫస్ట్ సస్పెక్ట్ ఎవరో తెలుసా? హస్బెండ్. శశి బండితే. ఓకే సార్. నీ వైఫ్కి ఏమైందో తెలిసే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. సెల్వం అయ్యా, సార్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి అయ్యా. లేకమయ్యా, లేకమంటున్నానా? తను కనిపించకుండా పోవడానికి కారణం లేవమంటే లేవే, తప్పంతా కదా. కానీ ఇప్పుడు నేను తప్పు చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ వదలండి సార్, నేను వెళ్ళాలి. చెప్తూ ఉన్నారు. ఇది ఇంతకుముందు జరిగినట్టే ఉంది. ఒక పాతక వస్తుంది చూడు. హలో, ఎవరు మీరు? ఎవరు అడుగు లోపలికి వచ్చారు? రావే. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? మీరు అక్కడికి ఎందుకు వచ్చినట్టు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నా వైఫ్ కనిపించట్లేదు, తనని వెతుకుతూ వచ్చాను. కానీ నాకెందుకని మిమ్మల్ని ఫాలో అవ్వాలని అనిపించింది, అది నాకే తెలియట్లేదు. ఇది ఒక సస్టైన్ ఇంతకుముందు జరిగినట్టుగా ఏదో ఒకటి మీ దగ్గరికి లాక్కొచ్చింది.
ఒకవేళ ముందే ఇలాంటి కలయిక జరిగి ఉంటుంది, అందువల్ల కూడా ఈ భావన వచ్చి ఉండొచ్చు. నాకు అర్థం కాలేదు. ఆ చోటుకి నాకు కాల సంబంధం ఉంది. అవన్నీ కూడా మా ప్రాపర్టీసే. ఒక సమస్యలో చేజారిపోయాయి. నన్నేదో ఆ చోటుకు రప్పించిందని అడిగావు కదా. శబ్దం ఇంకా నా చెవులకు వినిపిస్తూ ఉంది. అదే శబ్దాన్ని మళ్ళీ విన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే శబ్దాన్ని విన్నాను. చెన్నై ఉప్పల్పాకంలో ఉన్న సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న బంగ్లాలో జంట హత్యలు. ప్రముఖ పారిశ్రామికవేత్త చిదంబరం కొడుకు మనోహర్ అంతా కూడా. ఆ రోజు నా మెదడులో ఒకే ఒక ఆలోచనే మెదులుతూ ఉంది. వాళ్ళని చంపాలి, కానీ ఏమైందిరా? ఎవరు ఇలా చేసింది? ఎందుకు ఇలా చేసావు? ఆగరా! ఎవరా నువ్వు? ఆగు! ఎవరా నువ్వు? ఇది నీ కోర్టులో చెప్పినప్పుడు ఇలాగే అందరూ నవ్వారు. నాకు మానసిక వ్యాధి సోకిందని మెంటల్ టెస్ట్ తీయమన్నారు జడ్జు. కానీ మానసికంగా బాగానే ఉన్నానని ప్రూవ్ అయింది. మరి ఆ చోట్లోనే సమస్య. అది చాలా పాత కథ. బ్రిటిష్ పీరియడ్లో అక్కడ ఒక సీక్రెట్ రీసెర్చ్ స్పెషాలిటీ ఉండేది. అక్కడ ఏం రీసెర్చ్ జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ 1941లో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దాని ఇంపాక్ట్ ఇంకా అక్కడ పనిచేస్తోంది. ఈరోజు నీకు జరుగుతున్నది 60 ఏళ్ల క్రితం నాకు జరిగింది. క్వాంటమ్ ఫిజిక్స్లో సూపర్ పొసెస్ అని అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అదొక ప్యారలల్ రియాలిటీ. అది కూడా మనమే, కానీ కొంచెం వేరేలాంటి మనం. పాస్ట్ నుంచి ఫ్యూచర్కి స్ట్రైట్ లైన్గా ఒకే ఒక రియాలిటీ అని అనుకుంటున్నాం. కానీ మోడర్న్ సైన్స్ మనకి మల్టిపుల్ రియాలిటీస్ ఉన్నాయని చెబుతోంది. స్లోడింగర్ అనే ఒక సైంటిస్ట్ ఈ ప్యారలల్ రియాలిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికనే ఒక థియరీ చెప్పారు. క్లోజ్ చేసి ఉన్న ఒక బాక్స్లో ఒక క్యాట్, అది తినడానికి విషం కలిపిన ఒక కేక్. దీన్ని పెడితే ఏం జరుగుతుంది? ఎయిదర్ ఆ పిల్లి ప్రాణాలతో ఉంటుంది, లేదా కేక్ తినేసి చనిపోయి ఉంటుంది. ఇదే ట్రెడిషనల్ లాజిక్ అని నమ్ముతూ ఉన్నాం. కానీ మోడర్న్ సైన్స్ రెండు జరుగుతాయని చెబుతోంది. పిల్లి ప్రాణాలతోనే ఉంటుంది, చనిపోయి ఉంటుంది. కానీ మనం ఒక టైం లైన్లో ఒకే ఒక రియాలిటీనే చూడగలము. అదే ప్రకృతి యొక్క సమాన స్థితి. కానీ మమ్మల్ని వేరే వేరే టైంలలో మేము చూసుకున్నాం. మీరు ఒక డార్క్నెస్ని క్రాస్ చేసినట్టు చెప్పారు కదా. అది ఒట్టి డార్క్నెస్ కాదు, ఒక పోర్టల్, ఒక గేట్వే. మీరు ప్రతిసారి ఆ డార్క్నెస్ని క్రాస్ చేసినప్పుడు ఒక కొత్త టైం లైన్లోకి ప్రవేశించారు. ఇలాంటి అనేక టైం లైన్లను కనెక్ట్ చేసే ఆ స్పాటే వామ్ హోల్. వామ్ హోల్ అంటే ఏంటి? వామ్ హోల్ అనేది ఒక ఇన్విజిబుల్ టనల్, స్వరంగం లాగా. రెండు టైంలు, రెండు ప్యారలల్ వర్డ్స్ని కనెక్ట్ చేసేదే వామ్ హోల్. టైం అనేది ఒక ఇల్యూషన్. కంపేర్ చేయడానికి ఇంకో టైం లైన్ లేకపోతే నీకు టైం మారుతుందని తెలిసే అవకాశమే లేదు. నువ్వు ఏ టైం లైన్లో ఉన్నావో అదే నీ రియాలిటీ. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ వైఫ్ రియాలిటీలో నువ్వే కనబడకుండా పోయుంటావు. ఆ రియాలిటీలో నీ వైఫ్ నన్ను వెతుక్కుంటూ వచ్చుండొచ్చు. ఆవిడికి నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నీకు బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసా? అది దానిలోకి వచ్చే ఆబ్జెక్ట్స్ని వేరే ఒక ప్యారలల్ రియాలిటీకి టెలిపోర్ట్ చేస్తుందనే థియరీ ఉంది. సార్ నేను థియరీ గురించి తెలుసుకోవడానికి రాలేదు.
నా వైఫ్ని ఎలాగైనా కనిపెట్టాలి. దాన్ని నేనేం చేయాలి? నువ్వేదైనా సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చేయి. హలో. వసంత్, ఈరోజు నీకు జరిగింది 60 ఏళ్ల క్రితం నాకు జరిగిన దాన్ని కనెక్ట్ చేసే ఒకే విషయం. ఆ సూపర్ మూనే దాని ట్రిగర్ పాయింట్. ఇంకో 45 నిమిషాల వరకు అది సూపర్ మూన్గా ఉంటుంది. బాగా గుర్తుంచుకో, ఆ మూన్ని క్లౌడ్స్ కవర్ చేసినప్పుడు గేట్వే ఓపెన్ అవ్వదు. ఇంకా 45 నిమిషాల్లోపు నువ్వు నీ వైపు ఉండే రియాలిటీని కనిపెట్టాలి. అలా జరగకపోతే నేను చూసింది మేమిద్దరం కలిసి ఉన్నప్పుడే. ఒంటరిగా ఉన్న అరణ్యాన్ని నేను ఎలా కనిపెట్టడం, అది కూడా ఈ 45 నిమిషాల్లో? వసంత్, నేను చెప్పేది ఓర్పుగా విను. నువ్వు ఒంటరిగా ఉండే అరణ్యాన్ని కనిపెట్టలేకపోతే నువ్వు చేయాల్సింది ఒక్కటే. ఏం చేయాలి? ఒక రియాలిటీలో ఒక వసంత్, ఒక మనోహరే ఉండాలి. అదే ప్రకృతి యొక్క సమాన స్థితి. నేను చెప్పింది నీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను.